సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చక్రధర్ గారు, ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి? ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ ఏమో 2 ఏళ్ల నుంచి ఎక్కడా కదలిక లేకుండా అక్కడే పడి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా నెగటివ్ రిటర్న్స్లోనే ఉన్నాయి. సరే, మాకు ఈ రెండు వద్దు, ఇంకేదైనా మంచి సేఫ్టీ సెక్యూరిటీ మంచి ట్రాన్స్పరెన్సీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రజెంట్ బెస్టే ఉన్నాయి. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలా మంది జనాల్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో అర్థం కావట్లేదు. అమౌంట్ వస్తున్నాయి, ఏదో ల్యాండ్ అమ్మాము డబ్బులు వచ్చాయి, అదే రిటైర్ అయ్యాము డబ్బులు వచ్చాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు ఫిక్స్డ్ డిపాజిట్లు 6.7% రిటర్న్ ఇవ్వట్లేదు, ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయట్లేదు. ఈ మధ్య ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరుగుతుంది, నాకు అంచనా వచ్చింది. అలా చూస్తే మీకు బంగారం కూడా రోజుకు ఒక మాట చెప్తుంది రేటు. ఒక రోజు 1,50,000 నుంచి 1,60,000 వెళ్తుంది, 1,70,000 వెళ్తుంది, మళ్ళీ పడిపోతూనే ఉంది. ఈక్విటీ మార్కెట్ చెప్పింది లాస్ట్ 2 ఏళ్ళ నుంచి కూడా మార్కెట్ బాగా వాలటాలిటీలో ఉంది. సో ఇట్లాంటి టైంలో కరెక్ట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది అసెట్ అలొకేషన్ ఫండ్ వస్తుందండి. అసెట్ అలొకేషన్ అంటే ఒక్కొక్క అసెట్లో ఎంతెంత పెట్టాలి, మనం ఈక్విటీలో ఎంత పెట్టాలి, డెట్లో ఎంత పెట్టాలి, గోల్డ్ ఎంత పెట్టాలి, రేషోట్లో ఎంత పెట్టాలి అనేది ఒక అసెట్ అలొకేషన్ అనేది ఒక ప్రొఫెషనల్స్ కనుక డిసిషన్ తీసుకుంటే ఇట్లాంటి టైంలో కనుక వాళ్ళకి మాకు అనాలిసిస్ అనేది అక్రాస్ ద వరల్డ్ అనాలిసిస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి రైట్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. అలాగే మనకు కొత్తగా వస్తున్నదండి ఐసిఐసిఐ వాళ్ళ నుంచి ఐఎస్ఐఎఫ్ అనేది. మనకి ఎస్ఐఎఫ్స్ తెలుసు, లాస్ట్ 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. సెప్టెంబర్కి చాలా ఎస్ఎఫ్స్ వచ్చాయి ఇండియాలోకి. హైబ్రిడ్ కేటగిరీ సంబంధించిన ఎస్ఎఫ్స్ వచ్చాయి, అలాగే ఈక్విటీ సంబంధించిన ఎస్ఎఫ్స్ వచ్చాయి, అలాగే కొన్ని ఎస్ఎఫ్లు X100 అంటారు, అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సంబంధించిన ఎస్ఎఫ్స్ వచ్చాయి. కానీ ఈసారి కొత్తగా వస్తున్న ఫస్ట్ టైం ఎస్ఐఎఫ్ వస్తుందండి ఒకటి మార్కెట్లోకి ఐసీసీ నుంచి. అది అసెట్ అలొకేటర్ ఎస్ఐఎఫ్ అంటున్నారు దాన్ని. అందులో ఉన్నది ఈ ఆప్షన్ అనమాట. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ కండిషన్స్కి ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే మన పోర్ట్ఫోలియోలో ఎంత ఈక్విటీ ఉంటే బాగుంటుంది, ఎంత డెట్ ఉంటే బాగుంటుంది, ఎంత గోల్డ్ ఉంటే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకునే ప్రొఫెషనల్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే చూడండి, ఎన్ఎఫ్ఓస్లో వాళ్ళైతే వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేస్తారో అది ఒక్కసారిగా మార్కెట్లోకి డంప్ చేయొద్దని దాన్ని గ్రాడ్యువల్గా 6 months టైం తీసుకొని వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ వాలటాలిటీ ఒకవేళ మార్కెట్లో ఉన్నా కూడా అది అడ్జస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఐసిఐసి నుంచి ఎన్ఎఫ్ఓ రూపంలో వస్తున్న మనకి అసెట్ అలొకేషన్ ఎన్ఎఫ్ఓ ఐసిఐసిఐ వాళ్ళది ఐఎస్ఐఎఫ్ వచ్చిందండి. రేపు 19th మనకి మే ఓపెన్ అవుతుంది ఎన్ఎఫ్ఓ. దగ్గర June 2 దాకా కూడా ఉండొచ్చు అది. సో ఈ టైంలో కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కేవలం 10 రూపీస్కి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అలాగే టాక్సేషన్ పరంగా కూడా ఇది మనకి మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. ఎవరి దగ్గర 10 lakhs మినిమం ఉంటే కనుక, ఎందుకంటే ఎస్ఐఎఫ్స్ అంటే మినిమం 10 lakhs పెట్టాలి కాబట్టి, సో 10 lakhs కనుక మినిమం ఎవరి దగ్గర ఉంది అంటే కనుక ఇది ఒక మంచి ఆప్షన్. కంపేర్ టు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కూడా, అలా ఉన్న వాలటాలిటీ ఈక్విటీ మార్కెట్ కంటే కూడా, ఇలాంటి వాలటాలిటీ ఉన్న గోల్డ్ మార్కెట్ కంటే కూడా చూస్తే కంపారిజన్ చేస్తే ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద మనం చెప్పొచ్చండి. సో మనకు ఒక నెక్స్ట్ 1-2 years హారిజన్లో కనుక ఎవరికైనా పార్క్ చేసుకుందాం, అమౌంట్ ఏదన్నా మనకంతా గ్లోబలైజేషన్గా మొత్తం స్టెబిలిటీ వచ్చేంత వరకు కూడా మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ డబ్బులు పార్క్ చేద్దాం ఒక పక్కన అనుకున్న వాళ్ళందరికీ కూడా 2 to 3 years ఐడియల్గా ఉంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అయితే అవుతుందండి. సో మనకి ఐసిఐసిఐ తెలుసు, మనకు మంచి బ్రాండ్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ చూసాం గతంలో. అలాగే పిఎంఎస్ కూడా వాళ్ళు ఎక్స్ట్రాడనరీగా చేస్తారు. అలాగే ఏఎఫ్ రంగంలో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అటు మ్యూచువల్ ఫండ్స్, ఏఎఫ్, పిఎంఎస్ అన్నింటిలో కూడా బాగా రాణిస్తుంది ఐసిఐసిఐ. సో అట్లాంటి బ్రాండ్ ఉన్నది కాబట్టి మనం చేయొచ్చండి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా అవుతుంది. సో వాళ్ళ ఆలోచన అది ఎట్లాంటి టైంలో ఇట్లాంటి ఇది కరెక్ట్ మార్కెట్ టైము ఇట్లాంటి ఫండ్కి అని చెప్పి దాన్ని లాంచ్ చేస్తున్నారు. సో కాబట్టి దీన్ని కనుక తీసుకుంటే మాత్రం, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం అత్యధికంగా లాభం పొందొచ్చు. సార్, ఇప్పుడు ఎస్ఐఎఫ్కి సంబంధించి ఒక లాస్ట్ 1 year నుంచి మార్కెట్ పెనిట్రేషన్ జరుగుతుంది. బట్ ఎందుకు చాలామంది అడ్వైజర్లు లేదంటే వెల్త్ మేనేజర్స్ ఎస్ఐఎఫ్ గురించి చెప్పడానికి కూడా కొంతమంది వెనకాడుతున్నారు. అంటే ఏంటి రీజన్? కొంతమంది వెనకాడుతున్నారంటే ఎందుకు అంటే అంటే ఇవన్నీ కూడా సెబీ అప్రూవ్డే కాబట్టి, సెబీ అప్రూవ్డ్ మార్కెట్లోకి వచ్చే పెద్ద పెద్ద కంపెనీస్ ఇస్తున్నాయి. బట్ ఎందుకు చాలామంది దీని గురించి ఎక్కడెక్కడ ఫోకసింగ్గా మాట్లాడట్లేదు? కారణం ఏమైంటుంది అంటారు? కారణం ఏంటంటే కొంతమందికి ఏంటంటే అయిన తర్వాత ఒక 2 ఏళ్ళు చూద్దాం, 3 ఏళ్ళు చూద్దాం. మనకి మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఒక 6 years డేటా ఉంది, 10 years డేటా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తే తెలుస్తూనే ఉంది. ఇది కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ కదా, ఒక 3 years ఆగితే మనకు ఒక అర్థం అవుతుంది ఇవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పి కొంతమంది ఆగుతారండి.
కానీ అలా ఆగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఎవరైతే చేసుకుంటూ వస్తున్నారో, లైక్ మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎడల్వైజ్, బంధను, అలాగే చూస్తే మీకు ఎస్బీఐ, టాటా, వీళ్ళందరూ కూడా సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. అలాగే డెరివేటివ్స్లో కూడా బాగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. పిఎంఎస్ల ద్వారా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందరూ ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా స్ట్రాంగ్ ఎబిలిటీ ఉన్న ఫండ్ మేనేజర్లే కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరైతే 10 రూపీస్లో కనుక ఎంటర్ అవుతారో, ఇది చూడండి 10 రూపీస్ అమాంతం 20 రూపీస్ అయినప్పుడు ఎన్ఎఫ్ఓలో వచ్చిన 10 రూపీస్ ఒక 4.5 yearsకి 5 yearsకి 20 రూపీస్గా మారుతుంది. మనం కనుక ఇప్పుడే కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 రూపీస్ ఉన్నప్పుడే రేపు 20 రూపీస్ అవ్వగానే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిపోయినట్టే. మనం 10 lakhs పెట్టాను 10 రూపీస్లో, అది 20 రూపీస్ ఎన్ఏవి అవ్వగానే 20 lakhs అయిపోయినట్టే. సో ఇలా షార్ట్ టర్మ్లో మనం ఎవరైనా డబల్ చేసుకుందామంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్. ఈ ఎస్ఐఎఫ్స్ గురించి బాగా ఎందుకు చెప్పట్లేదు అంటే, దీనికి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేసి ఉండాలండి. ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి. ఎగ్జామ్స్లో మనకి ఏంటంటే పూర్తిగా దాని మీద అవగాహన అయితే వస్తుంది. డెరివేటివ్స్ మీద క్యాష్ మనకి ఉంది, అలాగే సెగ్మెంట్, ఈక్విటీ సెగ్మెంట్ మీద డెరివేటివ్స్ చాలా ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్ కొంచెం టఫ్గా ఉన్నాయి. అవి క్లియర్ చేస్తే అప్పుడు సర్టిఫికేషన్ వస్తుంది వాళ్ళకి. ఆ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు ఇది ఎస్ఐఎఫ్స్ చెప్పడానికి. సో కాబట్టి ఇట్లా ఎస్ఐఎఫ్స్ మీద ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారండి మార్కెట్లో. ఇప్పుడు చాలా మంది రాస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ అందరూ కూడా రాస్తున్నారు వాటి మీద ఎగ్జామ్స్. అవి కొంచెం క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది. సో క్లియర్ అవ్వనందరూ మనం చెప్పకూడదు కాబట్టి కొంచెం అందరూ అవాయిడ్ చేస్తున్నారు తప్ప, ఇది ఎస్ఐఎఫ్స్ యాజ్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది మాత్రం చాలా మార్కెట్లో కనుక ఇప్పుడు కనుక ఎస్ఐఎఫ్స్ కనుక చేస్తే రాబోయే రోజుల్లో అది కనుక 20 రూపీస్ 30 రూపీస్ అయినప్పుడు మంచి అడ్వాంటేజ్ పొందుతారు. ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం చూసాం గతంలో సెప్టెంబర్లో చూస్తే ఆల్టివా వాళ్ళది వచ్చింది ఎడల్వైజ్, ఎస్బీఐ వచ్చేసింది. వీళ్ళందరూ కూడా మార్కెట్ పడినప్పుడు కూడా కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కొంచెం తక్కువే పడ్డాయి. మేము రెండింటి పక్కన కంపేర్ చూస్తున్నాము. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కొంచెం ఎస్ఎఫ్స్ తక్కువే పడ్డాయి. సో అంటే దాంట్లో ఏదో పొటెన్షియల్ అయితే గ్యారంటీగా ఉంది. చూడండి, మనం అన్నం ఉడికిందని చూడడానికి మొత్తం అన్నం పట్టుకోక్కర్లేదు, ఒక మెతుకు చూసి చాలు. సో ఈ లాస్ట్ 6-7 months చాలండి, ఎస్ఎఫ్స్ చాలా బాగానే రాణిస్తున్నాయి, ఎక్స్ట్రాటరీగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. సో ఎస్ఎఫ్స్ ఇప్పుడు రైట్ టైం అండి. చాలా మందికి లైసెన్స్ లేదు, చాలా మంది దగ్గర లైసెన్స్ లేదు. మొత్తం హైదరాబాద్లో చూస్తే దగ్గర హార్డ్లీ 100 మంది ఉన్నారేమో లైసెన్స్ ఉన్న వాళ్ళు. రాబోయే రోజుల్లో 1000 మంది అయినప్పుడు మాత్రమే బాగా బజ్ క్రియేట్ అవుతుంది. అప్పటిదాకా అయితే క్రియేట్ కాదు. బట్ యాజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎస్ఐఎఫ్స్. మనం ఏమైనా గూగుల్లో కొట్టినా కూడా చెప్తారు ఎస్ఐఎఫ్స్ ఇస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పి. సో చాలా మంది డెరివేటివ్స్ సొంతంగా చేసుకొని చేతులు కలుసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా కాకుండా ఇట్లా ఎస్ఐఎఫ్స్ ద్వారా కనుక డెరివేటివ్స్లో పార్టిసిపేట్ చేస్తే కూడా రిటర్న్స్ ఎక్కువే వస్తాయి గ్యారంటీగా. ఇందులో ఈక్విటీ ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈక్విటీ ఎస్ఐఎఫ్స్ ఎలా ఉన్నాయంటే, షార్ట్ టర్మ్లోనే నాకు 5 ఏళ్లలోనే 1 crore కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది బెస్ట్ ఆప్షన్. చాలా ఆప్షన్స్ ఇస్తున్నారు. అందులో 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయండి, పైన 30,000 ఎస్ఐపి చేయండి, మీకు కేవలం 5 yearsలోనే 1 crore వస్తుంది. అట్లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఎస్ఐఎఫ్స్లో. కాబట్టి లాంగ్ టర్మ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లాగా లాంగ్ టర్మ్ కాదు, నాకు షార్ట్ టర్మ్లోనే క్విక్గా రిటర్న్స్ రావాలంటే మాత్రం ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్ ఆర్ ద బెస్ట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.